ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో 3వ అధ్యాయం. వెంకూస ఎవరు? ఆయన పరమగురువు ఎలా అయినారు? వీటి గురించి తెలుసుకుందాం. భగవంతుని అవతారాలే అవధూతలు, సాధు సత్పురుషులు. వారు భూమిపై అవతరించేందుకు ముందుగానే పృథ్వీ తన వంతు భక్తిభావాన్ని ప్రదర్శిస్తుంది. మౌనంగా సర్వాలంకార శోభిత్రాలవుతుంది, సర్వాభరణ భూషిత్రాలవుతుంది. ఎలా? ఎటు చూసినా సస్యశ్యామలమైన పంటలు, ఫలవృక్షాలు, జలాశయాలు, నీరు, ఏనాడు ఎండిపోని నదుల ప్రవాహాల జలజలలు, ఇవన్నీ ఆహార సమృద్ధిని కలుగచేస్తాయి. మనుషులకు, పశువులకు, సర్వ ప్రాణికోటికి జలము, ఆహారము, ఫల సమృద్ధి లభ్యమైన ప్రదేశంలోని జనులు దానము, తపము, జపము, పరోపకారత, అతిథి అభ్యాగత సేవ, సత్వగుణము కలిగిన వారుగా మారతారు. వారిలో 100కి 1,00,00,000కి ఒకరో ఇద్దరో స్వార్థపరులు ఉన్నా ఆ ప్రకృతి, ఆ వాతావరణము, ఆ చుట్టుప్రక్కల వారి మంచితనము వారిని కాలక్రమేణా సద్వ్యక్తులుగా మారుస్తుంది. జలవనరు, పచ్చిక బీళ్లు ఉన్న చోట పశు సంపద, పాడి ఉండి తీరుతాయి. ఇంకేం కావాలి? మానవ జీవిత సౌభాగ్యాలకు ఆరోగ్యము, ఆనందము, నిష్కపటము, నిర్మలత ఆ జనుల ఆభరణాలుగా మారుతాయి. ఇక వివిధ రకాల పుష్పాలతో తనని తాను అలంకరించుకున్న భూమాత ఆ పుష్ప సౌరభాలలోని పరిమళంలానే మనుషులలో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది. దేవునికి పూజకు పూలు, దేవాలయాలకు పూలమాలలు సమర్పించటం అన్నది ఆ పూల వృక్షాల పరోక్ష బోధగా ప్రసాదించి ఆయా కైంకర్యాలలో ఆయా మనుషులను నియమించి వారి వారి జన్మ సార్థకతకు సోపానాలు వేస్తాయి. ఎక్కడ సాత్వికత, ఆహార, ఆనంద వితరణ సమృద్ధిగా ఉంటుందో అక్కడ కళాకారులు జన్మిస్తారు. కళాకారుల కుటుంబాలు విస్తరిస్తాయి. నృత్యం, గానం, వాద్యం, నాదం, నాదోపాసన, చిత్రకారులు, శిల్పులు, రాజాదరణ లభిస్తాయి. సర్వకళలు ఏకాగ్రతకు సోపానాలు. ఏకాగ్రత దైవ సాక్షాత్కారానికి మార్గదర్శకం అవుతుంది. చక్కటి నదీ నదాలు, పర్వతాలు, వృక్ష సంపద, అటవీ సంపద, పశు సంపద, పక్షుల కిలకిలారావాల దివ్యనాదం, పాడి, ధనము, ధాన్యము, కళారూపాలు, కళలు, శిల్పచాతుర్యాలు, దేవాలయాలు, ఆధ్యాత్మిక సంపదకు దోహదం చేసే భజనలు, కీర్తనలు, నృత్యాలు, పుణ్యక్షేత్రాలు, నిరంతర దైవ నామజపం, దైవంపై సడలని విశ్వాసం కలిగి ఉండే భక్తులు, భాగవతులు, భక్తురాండ్రు, దైవాన్ని గురించి ప్రవచనం ప్రబోధించే సద్గురువులు, వీరంతా వీటన్నిటినీ తన ఆభరణాలుగా రూపొందిస్తుంది భూమాత. ఇదంతా ఆ పృథ్వీ తల్లి మనందరి కళ్లకు కనిపించకుండా చేస్తున్న మౌన భూమిక, రంగస్థల ఏర్పాటు. ఎవరి కోసం? అది మన కోసమే. మనల్ని ఉద్ధరించడానికి వస్తున్న ఒక అవతార పురుషుని కోసం, ఒక మహాత్ముని కోసం ఆ తల్లి చేస్తున్న స్వాగత సత్కారాలు ఇవన్నీ. ఇందులోని ఏ ఒక్క అంశం అయినా మనం గుర్తించి, గౌరవించి, మనసు కళ్ళతో వీక్షించి అర్థం చేసుకోగలిగితే, ప్రకృతి మనకు ప్రసాదిస్తున్న అపురూప సంపదను అర్థం చేసుకోగలిగితే, ప్రకృతి మనకు ప్రసాదిస్తున్న అపురూప సంపదను దోచుకోలేము. స్వార్థంగా మా ఒక్కరిది అంటూ దాచుకోలేము. అవునా? శ్రీకృష్ణుడు జన్మించక మునిపే నందగోకులంలో చక్కని ఆలమందలు, వృక్షాలతో, పచ్చిక బయళ్లతో, చల్లగా పారే యమునా నదితో, పూతోటలు, పూ పొదరిండ్లతో రేపల్లె సుసజ్జితమై శోభాయమానంగా ఉంది. అక్కడ నందుడు ప్రముఖుడుగా రేపల్లె వాసులంతా కొలుచుకుంటున్నారు. లేక లేక గర్భం ధరించింది యశోద. ఆమె గర్భంలో శ్రీ మహావిష్ణువు యొక్క సోదరి, సాక్షాత్తు శక్తి స్వరూపిణి, మహామాయాస్వరూపిణి అయిన యోగమాయ ఆడ శిశువు రూపంలో ఒదిగి ఉంది. మధురా నగరంలోని చెరసాలలో తనకు పుట్టిన 6 బిడ్డలను కంసుడు దారుణంగా చంపివేయగా 7వ గర్భం సంకర్షణుడుగా బలరాముడు వసుదేవుని మరో భార్య అయిన రోహిణి గర్భంలోనికి మార్చబడగా ఆ శిశువు అక్కడ పుట్టబోతున్న శ్రీకృష్ణునికి సోదరునిగా, తోడూనువిడ అయిన అగ్రజునిగా, బలరామునిగా పెరుగుతున్నాడు. మరి ఇక ఈ అష్టమ గర్భస్థ శిశువును కంసుడు చంపుతాడేమో. వాడిని చంపితే కంసుని లాంటి రాక్షసుని చంపగలవాడెవరు? అశరీరవాణి అయిన యోగమాయ వాక్కు వృధా కావాల్సిందేనా? కంసుడు చంపక వదిలేనా? ఆ బిడ్డని ఎలా పెంచడం? ఆ ఆవేదనలో ఉన్నారు దేవకి వసుదేవులు.
నిజానికి వారికీ తెలియదు. అప్పటికి నందగోకులంలోని ప్రతి అణువు, ప్రతి పుట్ట, గుట్ట, పక్షి, పశువు, యమునా నది, ఆ ఇసుక, ఆ ప్రకృతి, క్రిమికీటకాలు మొదలు కాళింది రథంలోని విషనాగు అయిన కాళీయుని వరకు శ్రీకృష్ణుని రాక కోసం, ఆయన భువన మోహన రాగాలాపన మురళీరవం కోసం, అతని పాదధూళి కోసం ప్రతి క్షణం ఒక యుగంగా ఎదురుతెన్నులు చూస్తున్నాయని. కొందరు పునీతులు కావటానికి, మరికొందరు శాప విముక్తి కోసం మానవ, దానవ, పశు, కీటక, విషక్రిమి శరీరధారులయుండి ఎదురు చూస్తున్నారు ఆ స్వామి రాక కోసం. మరి శ్రీకృష్ణుడు మధురానగరంలోని చెరసాలలో పుట్టాడు. కానీ రేపల్లెలోని నందుని ఇంట్లో యశోద ప్రక్కలోనికి చేరాడు. యోగమాయ యశోదకు జన్మించింది. ఆమె జన్మించినట్లు యశోదకే కాదు, వ్రేపల్లెలోని ఏ ఒక్క ప్రాణికి తెలియనంతటి యోగమాయ ఆవరించగా ఆమె మధురలోని చెరసాలలోని దేవకీదేవి ప్రక్కలోకి చేరింది. కాలాన్ని నియంత్రించగలిగిన కాలపురుషుని కాలస్వరూపిణి అయిన శక్తి మాయ ఒక రాత్రిలోని కొన్ని గంటల కాలం యోగమాయతో కప్పివేసి ఒక యుగ చరిత్రకు నాంది పలికింది. ఆ మహాద్భుతాన్ని పురాణాలు ఉద్ఘోషించాయి. ముక్తులు కళ్ళారా చూశారు. మహర్షులు చూసి హర్షంతో పులకించి ఆ భగవానుని స్తుతించి తరించారు. తర్వాత శ్రీకృష్ణుడు అవతార పురుషుడై మహాద్భుతాలు చేశాడు. యేసుక్రీస్తు జెరూసలేములోని కేవలం ఒక పశువుల కొట్టంలో గొర్రెపిల్లల మధ్య జన్మించాడు. 3 జ్ఞానులు ఆ శిశువును వెతుక్కుంటూ అక్కడికి చేరి స్తుతించారు. ఆ శిశువు దైవంగా మారి చిరంజీవి అయ్యాడు. ఒక మతస్థాపకుడు, మానవతావాది అయ్యాడు. సరిగ్గా సాయినాథుడు అలాగే పత్రి గ్రామంలో సద్బ్రాహ్మణ అతి పేద దంపతులైన నందలాల్ జమునాబాయిలకు జన్మించి వారి దారిద్ర్యం, నిస్సహాయ స్థితి కారణంగా ఫకీరు ఒడిలోనికి వచ్చాడు. 6 సంవత్సరాల వయసు వరకు ఫకీరు దంపతుల భౌతికమైన దారిద్ర్యంతో పాటు వారి మాతృ పితృ ప్రేమ సాగరాన్ని తనివి తీరా గ్రోలాడు. ఫకీరు శరీరం మనసులోని దైవభక్తిని అతని వారసునిగా ముస్లిం సూఫీ సాంప్రదాయాన్నంతా ఔపాసన పట్టాడు. ముస్లిం భక్తి పాటలను, కబీర్ దోహాలను కంఠస్థం హృదయస్థం చేశాడు. ఫకీర్ మరణించాడు. మరణించబోతూ తన భార్యను, ఆ బాలుని వెంట పెట్టుకుని సేలుకి వెళ్ళమని గోపాలరావు దేశముఖ్ అనే జాగీర్దారు మహాభక్త శిఖామణి, అతడే వెంకూస నామాంకితుడని అతడి వద్దకు తీసుకెళ్లి ఆ బాలుని అప్పగించి శేష జీవితం అక్కడే నిశ్చింతగా గడపమని, అది భగవన్ నిర్దేశమని చెప్పాడు. ఆమె ఆ బాలుని వెంటబెట్టుకుని మన్వాతి వదిలి సేలు వైపు ప్రయాణం కొనసాగించింది. భక్త కబీరు ఒక దోహాలో చెబుతాడు, నీవు తినే ప్రతి బియ్యపు గింజపై నీ పేరు వ్రాయబడి ఉంటుంది. దైవం అలా వ్రాసే ఉంచుతాడు. అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా లభ్యమవుతుందో అక్కడే ఆనాటి నీ భోజనం. ఆ బియ్యపు గంజల సంఖ్య ఈ భూమిపై నీకు పూర్తిగా అయిపోయినప్పుడు ఇక నీకు ఈ భూమికి గల ఆహార రుణం తీరిపోయినట్లే. దీనినే మరికొంత విస్తృతంగా ఆలోచిస్తే ఆహారము, నీరు, నిద్ర, విద్య, వసతి, వృత్తి ఏ ప్రదేశాలలో నిర్దేశించబడుతుందో మరణము అలాగే ఒక నిర్దిష్ట ప్రదేశంలో నిర్ణీత సమయంలో లిఖింపబడి ఉంటుంది. అందుచేత ఆ ప్రాణి, అది మానవుడయ్యేది, దానవుడయ్యేది, చీమ అయ్యేది, బ్రహ్మ అయ్యేది, నది అయ్యేది, ఎక్కడ పుడతాడో, ఎక్కడ పెరుగుతాయో, ఎక్కడి వరకు విస్తరిస్తాయో, ఎక్కడ అంతరిస్తాయో సర్వం భగవంతుని మహాద్భుత సృష్టి రచనలోని భాగాలు, లీలలు. అవి గ్రహించేందుకు హృదయానికి కళ్ళు, చెవులు రావాలి. అవి ప్రసాదించేవాడే సద్గురువు. మరి సేలులోని ఈ గోపాలరావు దేశముఖ్ ఎవరు? ఆయనకు వెంకూస అనే నామం ఎలా వచ్చింది తెలుసుకుందామా? మహారాష్ట్ర దేశంలో జాంబవివి అనే గ్రామం ఉన్నది. అందులో కేశవరావు, ఆయన భార్య మహాసాధ్వీమ తల్లి దంపతులు ఉన్నారు. వారిది అతి సామాన్య జీవితము. శ్రీవత్స గోత్రోద్భవుడు, అశ్వలాయన సూత్రుడు, పంచర్షి ప్రవరుడు, పంచ సంస్కారుడు అయిన కేశవరావు నిరాడంబరుడు, శ్రీ వెంకటేశ్వర భక్తి తత్పరుడు. వారికి తాము తినడానికి, అతిథి వస్తే పెట్టడానికి కలిగినంత సంపద మాత్రం ఉన్నది. అయినప్పటికీ ఏ ఐశ్వర్యాల మీద మోజులేని ఆ దంపతులు నిరంతరం సప్తగిరి వాసుడైన శ్రీ వెంకటేశ్వరుని ధ్యానిస్తుండేవారు. వారికి సంతతి లేదు. అదొక్కటే వారి మనసులో ములులా కదలాడే బాధ. ఒకనాడు రాత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి కేశవరావుకు స్వప్నంలో సాక్షాత్కరించాడు. కేశవరావు, నీపై నాకు ఆగ్రహం కలిగింది. పూర్వము కాశీ నివాసియగు శ్రీ రామానందయోగి మహాపుణ్యాత్ముడు సిద్ధి పొందాడు. ఆ మహాయోగి నీకు పుత్రుడే జన్మిస్తాడు అని
ఆశీర్వదించాడు. క్షమించండి కేశవరావు, నీపై నాకు అనుగ్రహం కలిగింది. సాయిరాం. పూర్వము కాశీ నివాసియగు శ్రీ రామానందయోగి మహాపుణ్యాత్ముడు సిద్ధి పొందాడు. ఆ మహాయోగి నీకు పుత్రుడే జన్మిస్తాడు అని ఆశీర్వదించాడు. స్వప్నంలోనే కేశవరావు స్వామివారిని ఆవేదనతో ప్రశ్నించాడు. స్వామి, పుత్రుని ప్రసాదిస్తా అన్నావు. పరమ యోగి పుంగవుడై నిర్యాణం చెందిన శ్రీ రామానంద యోగి నాకు పుత్రుడుగా జన్మించి విరాగి అయి జీవిస్తే ఇక మా దంపతులకు ఆనందం ఏం కలుగుతుంది? మాకు పౌత్రుడు అనగా మనవడు కలిగి వాడిని కళ్ళారా చూసినప్పుడు కదా ముక్తి. పున్నామ నరకం నుండి మమ్మల్ని ఉద్ధరించటానికి ఆ విరాగికి సంసార సంబంధమైన కర్మల యందు ఆసక్తి ఉండదు కదా అన్నాడు. ఓం నమః శివాయ.